రోజు రాజకీయాల్లో తలమునకలై ఉండే ముఖ్యమంత్రి టీచర్గా మారారు. పాలిటిక్స్లో ఇప్పుడిప్పుడే రాటుదేలుతున్న మరొకరు స్టూడెంట్ అయ్యారు. విద్యార్థులకు భవిష్యత్తుపై దిశానిర్దేశం చేస్తూ విద్యా వ్యవస్థ మార్పు వైపు వెళ్తోందన్న సంకేతాలిస్తూ కనిపించారు ఆ ఇద్దరు నేతలు. వీరిలో ఒకరు చంద్రబాబు కాగా మరొకరు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పీటీఎం కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విద్యారంగంలో వస్తున్న అనేక మార్పులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాలల మధ్య సంబంధాలను బలపరచడానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం నిర్వహించింది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రొటీన్ కి భిన్నంగా సాగింది. ఏదో కార్యక్రమానికి వచ్చాం వెళ్లాం అన్నట్టుగా కాకుండా పీటీఎం ఉద్దేశం తెలియజేస్తూనే విద్యార్థులకు నిర్దేశం చేస్తూ పాఠశాలల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాము అనేది చెప్పే ప్రయత్నం చేశారు సీఎం. అలాగే మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పుల గురించి ఈ కార్యక్రమం ద్వారా ప్రమోట్ చేశారు. విద్యార్థుల చేత వారి తల్లులకు పాద నమస్కారం చేయించడం, తల్లుల గొప్పదనంతో పాటు తల్లికి వందనం పథకం గురించి తెలియజేసేలా ఏర్పాటు చేసిన వాల్స్ ని ముఖ్యమంత్రి వీక్షించారు. ఫోటోస్ దిగారు. చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ 10వ తరగతి విద్యార్థులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖిలో మాట్లాడారు. విద్యార్థుల విద్యా ప్రగతి, అభిరుచి, ప్రవర్తన, ఆరోగ్యం, హాజరు మొదలైన అంశాలతో కూడిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ని పరిశీలించారు. స్కూల్ కి గైర్హాజరైన విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులకు ఆగస్టు నుంచి మెసేజ్ రూపంలో తెలియజేస్తామని లోకేష్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపు టీచర్గా మారారు. 8వ తరగతి బి సెక్షన్లో విద్యార్థులకు వనరులు అనే సబ్జెక్టుపై క్లాస్ చెప్పారు. విద్యార్థిగా మారిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముందు బెంచీలో కూర్చొని చంద్రబాబు చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఏం కావాలనుకుంటున్నారు అని సీఎం తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆశయం ఉండాలని, ఆశయ సాధన కోసం ఇప్పటి నుంచే కష్టపడి చదవాలని సూచించారు. రాజకీయ నాయకులు కావాలనుకునేవారు చేతులెత్తాలని లోకేష్ అడగ్గా ఎవరూ చేయి పైకెత్తలేదు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ లోకేష్ బాగా చదువుకున్నారు, మంత్రి అయ్యారు, పాఠశాలల్లో మార్పులు తీసుకొచ్చారంటూ ప్రశంసించారు. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జరిగిన సమావేశంలోనూ చంద్రబాబు, లోకేష్లు విద్యకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడారు. రాష్ట్ర పురోగతికి ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా తెలియజేశారు. అనంతరం పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని సందర్శించారు. సత్యసాయి బాబాకు నివాళులర్పించారు.